సరస్వతి పుష్కరాలు అనేటివి మొన్న కాళేశ్వరం వద్ద జరిగినాయి. ఇక్కడ ఈ పుష్కరాల గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మన ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క పుష్కరాలకు సరైనటువంటి ఆర్థికంగా కావచ్చు, అక్కడ భక్తులు వస్తారనే ఉద్దేశంతో కూడా కావచ్చు, కరెక్ట్ అయినటువంటి సౌకర్యాలు కల్పించలే. సౌకర్యాలు కల్పించలేదు. ఇక్కడ ఓన్లీ ఒక రాష్ట్రం మొత్తానికి ఇక్కడ వచ్చింది ఓన్లీ 15 లక్షల మంది జనాభా మాత్రమేనంట. 15 రోజులలో 15 లక్షల మంది జనాభాకు కూడా కరెక్ట్ అయినటువంటి సౌకర్యాలు లభించకపోవడము, తర్వాత దాన్ని 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది నీళ్ళలో పోసిన పన్నీర్ లాగా తయారైంది. ఎక్కడ కూడా నీకు పుణ్యస్థానం ఆచరించే వారికి ఒక టెంట్ గాని, తిండికి నీడ గాని, బట్టలు మార్చుకోవడానికి ఏర్పాట్లు గాని ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం అనేది మొత్తము విస్మరించింది. మరి ఎందుకనేమో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విధంగా జరిగిందా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ యొక్క విషయాన్ని కూడా దీంట్లో నుంచి బయటపడాలి. శ్రీధర్ బాబు ఏం చెప్తున్నాడు, మమ్మల్ని తప్పైంది, క్షమించండి, మేము తప్పు చేసినాము అని చెప్పేసి. అంత అయిపోయిన తర్వాత తప్పు చేసినాం అంటే ఎలా అని చెప్పండి. ఇప్పుడు మన జరిగిన కుంభమేళా ఉంది దేశం లోపల. కుంభమేళా లోపల 80 కోట్ల మంది జనాభా వచ్చారు. 80 కోట్ల మంది జనాభాకు అక్కడ సౌకర్యాలు చూస్తే ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్స్ అనేది జరగకుండా మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వము అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. కానీ మీరు ఇక్కడ పుష్కరాలని చెప్పేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఇక్కడ మీరు చేయడం అనేది చాలా తప్పు. వాళ్ళే ఒప్పుకున్నారు, మాది తప్పు జరిగింది, మాకు క్షమించండి, నెక్స్ట్ వచ్చే పుష్కరాలకు మేము చేస్తాము అని చెప్పడము ఎంతవరకు సమంజసమో ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న జాగ్రత్త తీసుకుంటామని అంటున్నా. ఈ నెక్స్ట్ వచ్చిన తరాల సంగతి ఇప్పుడు చూడాలి కదా. ఇప్పుడు అయిన గురించి చూడకుండా నెక్స్ట్ వచ్చి దానికి ఛాలెంజ్ తీసుకుని నిర్వహించామంటున్నారు. చాలా శుద్ధ తప్పు. స్టార్టింగ్ లోనే చాలా మంది విమర్శలు వచ్చినాయి. విజయవంతంగా భూస్వాములైన భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు. పుణ్యస్థానాలు ఆచరించిన సుమారు 30 లక్షల మంది భక్తులు, 30 లక్షలు అంటుండో అసలు 15 లక్షల మంది వచ్చిరట. పుష్కర ఆశ్రయించిన సిఎస్ దంపతులు రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి విషయం అది. కానీ అక్కడ మరి దుద్దిల శ్రీధర్ బాబు చెప్తున్నాడు, మాకు తప్పైంది, క్షమించండి అని. ఘనంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహించిందని రాష్ట్ర ఐటీ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. ఈ పుష్కరాలు విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక్క విషయం, ఈ శైలజ రామయ్యర్ ఎవరో తెలుసా? తెలియదు మనకు. ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య. ఆమె ఎవరో కాదు, మీ శ్రీధర్ బాబు గారి భార్య. ఓకే, అదే ఇప్పుడు మళ్ళీ ఆమె వల్ల ఆయన చెప్పినట్టుంది. మళ్ళీ ఐడియా లేదు మరి. లేకపోతే మరి ఇంటికి పోయిన తర్వాత సమస్యలు వస్తాయి కాబట్టి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ఇబ్బందులు రాకుండా పాత్రలు అయ్యారని రాష్ట్ర యంత్రాంగాన్ని అభినందించారు. భగవంతుడు పుష్కరాలు నిర్వహించే అవకాశం కల్పించని 40 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పుష్కరాలకు ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 15 నుంచి 20 వరకు జరిగిన పుష్కరాలకు ఈ ప్రాంత ప్రజలు ఆశీస్సులు అందించాలని అభినందించారు. ఎన్నికల నిబంధన వల్ల పనులు చేపట్టేందుకు కొద్దిగా ఇబ్బంది కలిగి. ఎన్నికలు ఎక్కడ ఇప్పుడు? లోకల్ ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ లోకల్ ఎన్నికలే లేవు కదా. ఎన్నికల నిబంధనల వల్ల అది రాంగ్ కాదు మరి. కొద్దిగా ఇబ్బంది కలిగిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షిస్తున్న జిల్లా యంత్రాంగం తక్కువ సమయంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు చేసిన పుష్కరాలు దిగ్విజయం అయ్యాయని తెలిపారు. వర్షం వల్ల అంతరాయం ఏర్పడి సార్ ఏదన్నా ఇక్కడ మొత్తము ఫెయిల్ అయితే జరిగింది. సరస్వతి పుష్కరాలు వస్తాయని చెప్పేసి ముందే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా అక్కడ ఏర్పాట్లు అన్నింటి కనీసం టెంట్లు కూడా వేయలే. తగిన ఏర్పాట్లు జరగలేదు కూడా వేయలే. టెంట్లు కూడా అక్కడ మళ్ళీ 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. మరి ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు. 30 నుంచి 40 కోట్లు అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 30 లక్షల మంది వచ్చిర్రు అంటే మనిషికి 1000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు వచ్చిన లెక్క పెట్టినా కూడా అనవసరంగా అంటే అక్కడ కూడా స్కామ్ జరిగిందని చెప్పేసి చెప్తారు అనమాట. ఇది స్కామ్, అక్కడ కూడా స్కామ్ జరిగింది. 30 కోట్ల రూపాయలు ప్రజాధనం వేస్ట్ అయిందని చెప్పేసి చెప్పడము జరుగుతుంది.